స్థావరం జంగమం వ్యాప్తం యత్కించ చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాప్తి యత్ సర్వం త్రైలోక్యం చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం చూస్తున్నటువంటి ఈ గ్రంథం మనీషా పంచకం. మనీషా అంటే నిశ్చయమైనటువంటి జ్ఞానము అని మీకు నేను తెలియజేసి ఉన్నాను. శంకరులు వారు తమకు ఉన్నటువంటి నిశ్చయ జ్ఞానాన్ని శృతి ప్రతిపాదించిన విధంగా తెలియజేస్తూ ఒక 5 శ్లోకాలను వివరించడం జరిగింది. ఏమిటా నిశ్చయ జ్ఞానము అని అన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోగతి లేకపోతే ఆధ్యాత్మిక ఔన్నత్యము ఆ వ్యక్తి యొక్క కేవలం జన్మ జాతి మీద ఆధారపడి లేవు. జన్మ జాతి కారణంగా కొన్ని సౌలభ్యాలు ఉన్నా సరే జాతి వల్ల కొన్ని సౌలభ్యాలు ఉండవచ్చు, అంటే అడ్వాంటేజెస్ ఉండవచ్చు. కానీ ఆ సౌలభ్యాలతోనే సిద్ధిని సాధిస్తాడు అని అనుకోవడం చాలా తప్పు అని అంటారు. అంటే అడ్వాంటేజెస్ ఉన్నంత మాత్రాన అకంప్లిష్మెంట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలాసార్లు ఆ సౌలభ్యాలు ఉన్నవాడే వాటిని పోగొట్టుకునే అవకాశం ఉన్నది. కానీ చాలాసార్లు ఆ సౌలభ్యాలు లేనివాడు కూడా సాధించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క గుణమే ప్రధానమైనటువంటి సంపద. మళ్ళీ గుణం అన్నప్పుడు ఏ గుణం? సాత్విక గుణం. ఏ గుణం అయితే మానవులలో జ్ఞానానికి ఆవిర్భావంకి తోడ్పడుతుందో ఆ గుణం, ఆ గుణ సంపద ఎవరికి ఉంటే వాడే ధన్యుడు. ఒకవేళ ఆ గుణం గనక జ్ఞానం చేత గనక పరివృతమై ఉంటే, జ్ఞానం చేత పోషింపబడుతూ ఉంటే, నిలబెట్టబడి ఉంటే అతను ఇంకా ధన్యుడు అని మనకు ముందు శ్లోకాలలో వివరణ ఇవ్వబోతున్నాడు. ఈ సందర్భంలో ఒక కథ, మళ్ళీ ఆ కథను నేను ప్రస్తావించను, ఎందుకంటే అది మీకు బాగా గుర్తు ఉండేలాగే చెప్పడం జరిగింది. ఆ కథలో చండాడుల రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు శంకరుల వారిని 2 ప్రశ్నలు వేయడం జరిగింది. స్వామి, ఏదో నన్ను జరగమంటున్నారు కదా, అలా జరగమంటున్నప్పుడు నాలోని ఏ నేనుని జరగమంటున్నారు? ఎందుకంటే తమ వంటి మహానుభావులతో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. తమరు మాట్లాడితే ఎంతో మర్మగర్భితంగా ఉంటుంది. కాబట్టి తమలాంటి విద్వజ్జనులు జరగమంటున్నారు అంటే ఏ నేనుని జరగమంటున్నారు అని ప్రశ్నించాడు. ఆ శ్లోకాన్ని మనం దర్శించి ముందుకు వెళదాం. అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. కిం బ్రూహి గచ్చ గచ్చేతి. దూరీకర్తుం కిం వాంఛసి. అన్నమయాదన్నమయం అంటే ఇక్కడ అన్నమయమైనటువంటి స్థూల శరీరం నుంచి అన్నమయమైనటువంటి ఇంకొక స్థూల శరీరాన్ని జరగమంటున్నారా? ఎందుకంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి జన్మ పొందిన దేహమైనా సరే
అది బ్రాహ్మణ దేహం కావచ్చు, క్షత్రియ దేహం కావచ్చు, వైశ్య దేహం కావచ్చు, శూద్రదేహం కావచ్చు, లేకపోతే చండాలుడి దేహమైనా అయి ఉండవచ్చు. అయితే అది అన్నమయమే, ఇది అన్నమయమే. గడచిన తరగతిలో నేను మీకు ఒక విషయాన్ని ప్రస్తావించి ఉన్నాను. అన్నమయం అన్న పదం వాడడం ద్వారా చాలా విశేషాలను ఇక్కడ తెలియజేశారు. అది కూడా అన్నరసంలోంచి పుట్టింది, ఇది అన్నరసంలోంచే పుట్టింది. అది కూడా అన్నరసంతోనే వృద్ధి చెందుతుంది, ఇది కూడా అన్నరసంతోనే వృద్ధి చెందుతుంది. అది కూడా అన్నరసమైనటువంటి పృథ్వీలోనే కలుస్తుంది, ఇది కూడా అన్నరసమైనటువంటి పృథ్వీలోకే వెళుతుంది. కాబట్టి ఏ దేహానికైనా సరే ఆ షడ్వికారాలు ఉంటాయి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే వినశ్యసీతి అన్నట్టుగా షడ్వికారాలు ఉంటాయి. ఆ దేహం నుంచి కూడా దుర్గంధం వస్తుంది, ఈ దేహం నుంచి కూడా దుర్గంధం వస్తుంది. ఆ దేహము అశాశ్వతమే, ఈ దేహము అశాశ్వతమే. కాబట్టి ఏ దేహమైనా సరే చండాలప్రాయమే కదా. ఒకదాని నుంచి ఇంకొక దాన్ని దూరంగా జరగమంటున్నారు. అథవా చైతన్యమేవ చైతన్యాత్, లేకపోతే దేహంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, చైతన్యము అంటే ఆత్మ, అంటే ఆత్మను జరగమంటున్నారా. ద్విజవరా, బ్రాహ్మణులలో శ్రేష్టమైనటువంటి వారా, అటువంటి మీరు నన్ను జరుగు అని అడుగుతున్నారు కదా, దేనిని జరగమంటున్నారు? దూరీకర్తం వాంఛసి కిం, దేని నుంచి దూరంగా జరగమంటున్నారో బ్రూహి, దయచేసి నాకు చెప్పండి అని గడిచిన తరగతిలో చెప్పాను. ఈ రెండింటిలో దేనికి సమాధానం చెప్పినా సరే శంకరుల వారు ఇరకాటంలో పడతారు. దేహాన్ని దూరంగా జరగమంటే అలా అన్నా సమస్యే. ఎందుకంటే దేహం మృతప్రాయం అని నీకు తెలియదా అని అంటాడు. దేహం మిథ్య అని అంటున్నావు కదా, మరి మిథ్య నుంచి మిథ్యని దూరంగా జరగమండం ఏమిటి అని అడుగుతాడు. మళ్ళీ ఆ విధంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మను జరగమంటే ఆత్మకు జరగడానికి ఇంకో చోటు ఉంటే జరగచ్చు. జాగా ఎక్కడుందో చూపించు అంటాడు. ఆర్కిమిడిస్ అనే అతను తమాషాగా ఒక మాట అంటూ ఉండేవాడు. అతను గిలక కనిపెట్టింది అతనే, పుల్లి అంటారు ఇంగ్లీష్లో. నాకు గనక కాలు పెట్టడానికి జాగా ఇస్తే నేను భూమిని కూడా ఎత్తి చూపిస్తాను అని అనేవాడు. భూమిని పైకి లాగి చూపిస్తాను అనేవాడు. అంటే అది సాధ్యమేనా చెప్పండి? అలా భూమిని పైకి తీయాలి అంటే బయట ఎక్కడైనా కాలు పెట్టాలి. భూమి లేకపోతే కాలు ఎక్కడ పెడతాం? ఆ విధంగా ఆత్మను జరుగు అంటే అది లేని ప్లేస్ ఎక్కడైనా ఉంటే చూపించండి అంటాడు. అప్పుడు జరుగుతాను అంటాడు. అది కూడా ప్రమాదమే. ఎందుకంటే ఆత్మ సర్వగతం, సర్వగతం ఆత్మ అని చూశాం కదా. కాబట్టి ఆ విధంగా అడిగేసరికి శంకరాచార్యులు వారు ఏమీ చెప్పలేకపోతున్నారు. అప్పుడు అతను అడగాల్సింది ఇంకా స్పష్టం చేస్తూ, ఏదో ఇంకో సమాధానం ఏదో చెప్తావేమో, ఆ రెండో సమాధానం ఇస్తావేమో అని అంటూ ఆ రెండో సమాధానం గురించి కూడా నా అభిప్రాయం ఏమిటో విను అని ఇంకొక శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. అదే రెండవ శ్లోకం. ఏమిటా శ్లోకం అంటే, ప్రద్యగ్వస్తు నినిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం వివేద భ్రమా.
కిం గంగాంబుని బింబితే అంబరమణో చండాల వీదీపయా పూరే చాంతరమస్తి కాంచన ఘటిత్ మృత్కుంభయోరంబరే. ఈ శ్లోకం ద్వారా ఆ చండాలుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఆత్మకు బహుత్వం అన్నది లేదు. అంటే ఆత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అని అనడానికి లేదు, చైతన్యములు అని అనడానికి లేదు. ఆత్మకు బహుత్వం ఎందుకు లేదు చెప్పండి ఒకసారి. ఎందుకంటే అది తప్ప ఇంకొకటి లేదు. బహుత్వం ఉండాలి అంటే వేరొక జాతి అయినా ఉండాలి, విజాతీయమైనా ఉండాలి, సజాతీయమైనా ఉండాలి, లేదా స్వగతమైనదైనా ఉండాలి. అక్కడ ఏదీ లేదు. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం ఆత్మ అని అంటారు. అందుకోసమే ఆత్మను అఖండము, అద్వితీయము, ఏకము అని చెప్తారు. అర్థమవుతోందండి? అఖండము అని అన్నప్పుడు స్వగత భేదరహితం, అద్వితీయము అని అన్నప్పుడు విజాతీయ భేదరహితం, ఏకం అన్నప్పుడు సజాతీయ భేదరహితం. ఇవన్నీ కూడా పారిభాషిక పదాలు. ఇవన్నీ మీకు గతంలో చెప్పి ఉన్నాను. ఏకం అన్నప్పుడు ఏ పారిభాషిక పదం వాడాలో చెప్పండి. ఏ పారిభాషిక పదాన్ని అనుసరించి చెప్తున్నారు అంటే సజాతీయ భేదరహితము అని చెప్తున్నారు. సజాతీయము అంటే ఆత్మ 1, ఆత్మ 2, ఆత్మ 3 అలాంటివేమీ ఉండవు. కాబట్టి ఏకం. అలాగే అద్వితీయం అన్నప్పుడు విజాతీయ భేదం కూడా లేదు. ఆత్మ ఒకటి ఉన్నది, వేరొకటి కూడా ఉన్నది. ఆత్మ కంటే వేరుగా ఇంకొకటి ఉంది, అలాంటిది కూడా లేదు. అలాగే అఖండం అని అన్నప్పుడు ఖండించడానికి వీలు లేదు. అంటే ఏమిటి అర్థం? స్వగత భేదం లేనిది అటువంటి ఆత్మ. కాబట్టి దానికి బహుత్వం అన్నది లేదు. అయితే శంకర, నేను ఆత్మను జరగమండం లేదు, దేహాన్ని కూడా జరగమండం లేదు, కానీ ఆ ఆత్మ ఈ చండాలుని దేహంలో ఉండడం వల్ల మలినపడిందంటావేమో. ఎందుకంటే పాలు చాలా స్వచ్ఛమైనవే, కానీ వాటిని ఒక మలినమైనటువంటి పాత్రలో పెట్టామనుకోండి, అప్పుడు ఆ పాలన్నీ కూడా మలినమైపోతాయి. పాలు ఆ విధంగా మాలిన్యాన్ని సంతరించుకుంటాయి. కాకపోతే సహజంగా పాలు స్వచ్ఛమైనవే, మలినమైన పాత్రలో ఉండడం వల్ల మాలిన్యాన్ని సంతరించుకుంటాయి. ఆ విధంగా ఆత్మకు మాలిన్యం అంటుకుంది అని అంటావేమో. అలా కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే చైతన్యానికి తారతమ్యం అంటూ ఏమీ లేదు. గొప్పది తక్కువది అనడానికి లేదు. దాన్ని చెప్పడానికి చండాలుడు 2 ఉదాహరణలు చెప్తున్నాడు. ఒక ఉదాహరణ సూర్యప్రకాశ దృష్టాంతము. సూర్యుడు అనుకోండి, సూర్యుడు ఉదాహరణ. రెండవది ఆకాశ ఉదాహరణ, ఆకాశ దృష్టాంతం. ఒకటి అంబర దృష్టాంతము, రెండవది అంబరమణి దృష్టాంతము. అంబరమణి అంటే సూర్యుడి యొక్క దృష్టాంతం. ఆకాశంలో ప్రకాశించేటువంటి మణి, అదే సూర్యుడు. ఆ సూర్యుడు ఆ విధంగా అంబరము, అంబరమణి, ఈ 2 ఉదాహరణను తీసుకుని ఆ ఉదాహరణలో సూర్యకిరణాలు ఎన్ని మాధ్యమాల్లోంచి ప్రసరించినా సరే ఆ మాధ్యమాల యొక్క మాలిన్యం సూర్యుడికి కానీ సూర్యకిరణాలకు కానీ అంటే అవకాశం ఉన్నదా? సూర్యకిరణాలు ఎక్కడ పడ్డా కూడా వాటికి తారతమ్యం లేదు. చాలా పవిత్రమైనటువంటి గంగా నదిలోనూ
ఆయన ప్రతిబింబిస్తాడు. అలాగే మన హైదరాబాదులో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి మూసీ నదిలో కూడా ఆయన ప్రతిబింబిస్తాడు. అలా మూసీ నదిలో ప్రకాశించడం వల్ల ఆయనకి నిమ్నత్వము, గంగా నదిలో ప్రకాశించడం వల్ల ఆయనకి శ్రేష్టత్వము అన్నది రాదు. ఆ సూర్యుడికి గంగ వల్ల పవిత్రత కానీ, మూసీ నది వల్ల అపవిత్రత కానీ వాటిల్లదు. అక్కడేదో గొప్ప సూర్యుడు, ఇక్కడ తక్కువ సూర్యుడు అని అనడానికి లేదు. అదేవిధంగా ఈ చైతన్యం నిమ్నజాతి చండాలుడి దేహంలో నైనా, అలాగే పవిత్రమైనటువంటి గొప్ప బ్రాహ్మణ దేహంలో ప్రతిబింబించినా సరే వీటి యొక్క గుణాలు ఏమీ కూడా ఆ చైతన్యానికి అంటవు. ఇది ఉపాధికి సంబంధించిన గుణాలు, ఏవి కూడా వాటికి అంటవు. ఈ సూర్యుడి ఉదాహరణతోటి మనం ఇంకా కొన్ని అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే సూర్యుడు ఒక్కడే కానీ ప్రతిబింబాలు అనేకం. సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు కానీ వాటి యొక్క మాలిన్యం అతనికి అంటదు. అలాగే చైతన్యం కూడా ఒక్కటే, చైతన్యం కూడా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది కానీ దేని యొక్క మాలిన్యము దానికి అంటదు. అలాగే మూడవది ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, అన్నింటినీ ప్రకాశింపచేసేటువంటి ఈ సూర్యరశ్మి ఏదైతే ఉందో అది అఖండము. అలాగే ఏదో 15 సూర్యుళ్ళు ఉన్నారు అని అనడానికి లేదు, సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా చైతన్యం కూడా ఒక్కటే. ఎన్నింటిని ప్రకాశింపజేసినా సరే చైతన్యం మాత్రం ఒక్కటే. అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది కానీ దేనిని అంటుకోదు, అఖండమైనది. ఇక రెండో ఉదాహరణకు వస్తే, అంబరము అంటే ఆకాశము. ఆకాశం అంతటా ఉంటుంది. దాన్ని చూడ్డానికి మనం గదిలోంచి బయటికి కూడా వెళ్లాల్సిన పని లేదు. ఎక్కడ అవకాశం ఉన్నాదో అక్కడే ఆకాశం ఉన్నది. ఆకాశం అంటేనే అవకాశాన్ని ఇచ్చేది అని అర్థం. ఏదో ఆకాశం అన్నప్పుడు మనం పైకి చూపిస్తాం కానీ ఆకాశం పైన లేదు, ఆకాశంలోనే మనం ఉన్నాం. ఎవరైనా మిమ్మల్ని మీకు మిరకిల్స్ ఏమైనా వచ్చా అంటే వచ్చు అని చెప్పండి, నేను ఆకాశంలో నడుస్తాను అని అనండి. నిజానికి మనం నడుస్తున్నది ఆకాశంలోనే. అవకాశం ఇచ్చిందే ఆకాశం. మాట్లాడాలన్నా కూడా, ఈ పెదాలు కదపాలి అన్నా కూడా ఆ స్పేస్ ఉండాలి. స్పేస్ లేకపోతే మాట్లాడడం కూడా కుదరదు. కదలడానికి స్పేస్ ఉండాలి. మీరు గదిలో కదలాలన్నా కూడా స్పేస్ కావాలి. ఆ స్పేసే ఆకాశం. మళ్ళీ ఇక్కడ ఆ పరమేశ్వరుడు 2 ఉదాహరణలను చెప్తున్నాడు. ఒకడేమో పరమేశ్వరుడికి అభిషేకం చేయడానికి బంగారు పాత్రలో కొంత నీరు తీసుకుని వస్తున్నాడు. అందులో కూడా ఆకాశం ఉన్నది. అంటే ఆ బంగారు పాత్రలో ఆకాశం ఉన్నది. రెండవది, సినిమా హాళ్లలో ఉమ్మితొట్టి చూస్తూ ఉంటాం. పాన్ అది తిని ఉమ్మేస్తూ ఉంటారు. ఆ ఉమ్మితొట్టిలో కూడా ఆకాశం ఉంటుంది. సినిమా హాల్లో ఉమ్మితొట్టి అని ఎందుకన్నాను అంటే, అంతకంటే చండాలమైనటువంటి ఉమ్మితొట్టి ఇంకో చోట కనపడదు మీకు. అందులో కూడా ఆకాశం ఉన్నది. అయితే ఆ బంగారు పాత్రలో పవిత్రమైనటువంటి ఆకాశం ఉన్నది, పవిత్ర జలాల కారణంగా పవిత్ర ఆకాశం ఉన్నది. ఇక్కడ ఉమ్మి తొట్టిలో అపవిత్రమైనటువంటి ఆకాశం ఉంది అని అంటామా? ఆకాశానికి పవిత్రత అంటదు, అపవిత్రత అంటదు. ఆ విధంగా ఆత్మ కూడా మలినపడడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆత్మని జరగమంటున్నావా? దాన్ని ఇక్కడ చెప్తున్నారు. బింబితే అంబరమణౌ. అంబరమణౌ బింబితే. బింబితే అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క ప్రతిబింబం. సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు.
ఎక్కడ ప్రతిబింబిస్తున్నాడు? గంగాంబుని, పవిత్రమైనటువంటి గంగాజలంలోనూ ప్రతిబింబిస్తాడు. అలాగే చండాల వీధీపయ, ఈ చండాల వీధుల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కాస్త ఊరికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర శుభ్రత ఉండదు, వాళ్ళకే శుభ్రత ఉండదు. అందులోనూ అక్కడ జలాశయం అంటే అది కూడా శుభ్రంగా ఉంటుందా చెప్పండి? మురికి గుంటలాగానే ఉంటుంది. అందులో దోమలు, ఈగలు ఇవన్నీ కూడా వాలుతూ ఉంటాయి. కానీ అక్కడ కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే ఆ గంగాజలంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడికి, ఈ మురికి గుంటలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడికి అంతరం కిమస్తి? ఈ రెండింటిలో ఏమైనా భేదం ఉన్నదా? ఆ సూర్యరశ్మి పవిత్రమైనది, ఈ సూర్యరశ్మి అపవిత్రమైనది అని అనడానికి వీల్లేదు కదా. ఎందుకు? ప్రతిబింబం అంటేనే మిథ్య, అందులో పవిత్రత అపవిత్రత ఏముంటుంది? కానీ మీరు మాట్లాడుతున్నది ఎలా ఉన్నదంటే, బంగారు పాత్రలో ఉన్నటువంటి గంగాజలంలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యుడు ఈ మురికి గుంటలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యుణ్ణి పో పో అన్నట్టుగా ఉన్నది. ఎవరిని పక్కకు జరగమంటున్నారు? అక్కడా ప్రకాశించేది ఆ సూర్యుడే, ఇక్కడా ప్రకాశించేది ఆ సూర్యుడే. కానీ ఆ బింబము ఈ బింబాన్ని పో పో అంటోంది. దేనికి? నేను గంగాజలంలో ప్రకాశిస్తున్నాను, నువ్వు మురికి గుంటలో ప్రకాశిస్తున్నాను అన్నట్టుగా ఉన్నది స్వామి. మీరు కాస్త ఆలోచించండి. ఆ విధంగా అంటున్నారే. అలాగైతే అంబరే అంటే, అంబరం అంటే ఆకాశం, కాంచన ఘటి అంటే బంగారు పాత్రలో ఉన్నది, మృత్కుంభయోరంబరే, మృత్కుంభము అంటే మట్టి పాత్ర, మట్టి పాత్రలో ఉన్న ఆకాశము, బంగారంలో ఉన్నటువంటి ఆకాశానికి అంతరం కిమస్తి? ఏమైనా భేదం ఉన్నదా? ఇక్కడ ఆకాశం అని ఎందుకంటున్నాడు అంటే, గగన సదృశం అని అంటాం కదా. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఆ భేదం ఎక్కడి నుంచి వస్తోంది? గంగాంబుని అంటే శంకర్లు వారు, చండాల వీధీపయ అంటే చండాలుడు రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అని అనుకోండి. అలాగే కాంచన ఘటి అంటే ఎవరు? గొప్ప జన్మ కలిగినటువంటి బ్రాహ్మణ దేహం. అలాగే మృత్కుంభము అంటే మామూలు చండాల దేహం కలిగినటువంటి వాడు. ఆ విధంగా వీటిల్లో ఎక్కడైనా భేదం ఉంటుందా? కాస్త ఆలోచించండి అని అన్నారు. ఇవన్నీ వింటుంటే శంకరాచార్యుల వారికి అనిపిస్తోంది, వీడు సాధారణమైనటువంటి వాడు కాదు, వాడు మగాడ్రా బుజ్జి అన్నట్టుగా ఇలాంటి ప్రశ్నలు అడగలేడు సాధారణమైనటువంటి వాడు. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, కొందరికి సమాధానం చెప్పడం కష్టము అని. కానీ కొన్ని ప్రశ్నలు వేయడం కూడా కష్టమే. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే మేధస్సు కాదు, కొన్ని ప్రశ్నలు అడగడంలో కూడా మన యొక్క మేధస్సు బయటపడుతుంది. కొంతమంది వాళ్ళు ఇలాంటి ప్రశ్నలను జీవిత పర్యంతము అడగలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు ఇలా వేయచ్చు అని కూడా ఆలోచన రాదు. అందువల్ల ప్రశ్నలు వేయడం అజ్ఞానికే సాధ్యం అని అనుకోకండి. కొన్ని ప్రశ్నలు అజ్ఞాని జీవితాంతం ఆలోచించినా సరే ఆ ప్రశ్నలు వేయలేడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ ఇతను వేస్తున్నాడు అంటే ఇతను మామూలు వాడు కాదు, చాలా విషయాలు తెలిసిన వాడు అయి ఉండాలి. ఇతను సామాన్యుడు కాదు. ఏదో ఈ రూపంలో కనిపిస్తున్నా సరే ఇతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సరే, సూర్యుడితోనూ ఆకాశంతోనూ పోలుస్తున్నటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రత్యేక్ వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపాన్ని కూడా తెలియజేస్తూ, ఆత్మ ప్రత్యేక్ అంటే
లోపల చెప్పబడుతున్నటువంటి ఆ నేను, అదే అంతరాత్మ. వస్తుని అంటే నివసించడం అని అర్థం. ఏది ఎప్పుడైతే ఉంటుందో, మనం తెలుగులో కూడా వసతి అని అంటూ ఉంటాం. వసతి అంటే నివసించదగినది. వస్తుని ఏది ఎప్పుడూ ఉంటుందో దానికి వస్తువు అని పేరు. వ్యవహారంలో మనం ఇదొక వస్తువు అదొక వస్తువు అని అంటూ ఉంటాం. కానీ నిజానికి వస్తువు అన్నప్పుడు ఆ పదం ఆత్మకే వర్తిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఒక్కటే ఎప్పుడు ఉండేది. అయితే పుస్తకాన్ని కూడా మనం వస్తువు అని అంటూ ఉంటాం. ఎందుకంటే పుస్తకం యొక్క రూపాన్ని మీరు మార్చవచ్చునేమో కానీ పుస్తకం యొక్క అస్తిత్వాన్ని మీరేమీ చేయలేరు. కాబట్టి అది కూడా వస్తువే. ఆ విధంగా వస్తువు అంటే ఆత్మ. ఆ తర్వాత అవబోధ. అవబోధ అంటే ఏమిటి? చిద్రూప ఆత్మ, సద్రూప ఆత్మ. చిద్రూప ఆత్మ ఇది ఆత్మబోధలో వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం దాన్ని చూద్దాం. అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి సద్రూప చిద్రూప ఆత్మని. ఆ తర్వాత ఆనంద. ఇది నిరంతర ఆనంద స్వరూపం. కారణం ఏమిటి అంటే ఇది పరిపూర్ణమైనటువంటిది. అలా కాకుండా వేరేది ఏది కూడా పరిపూర్ణం కాదు. ఆనందం అంటే ఏ ఆనందం? మనకు కూడా అప్పుడప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది. ఆ ఆనందం కాదు, ఇది సహజ ఆనందం, సహజంగా ఉన్నటువంటి ఆనందం. మనకి రెండు రకాల ఆనందాలు ఉంటాయి. ఒకటి ఆగంతుక ఆనందం అని దాన్ని అంటాం. అంటే విషయానందాన్ని ఆగంతుక ఆనందము అని అంటాం. ఎందుకంటే ఆ ఆనందం వస్తుంది కాబట్టి దాంతో పెద్దగా ఆడుకోకరా నాయనా అని పెద్దలు అంటారు. ఎందుకంటే వచ్చింది కాబట్టి నీకు ఆనందం వేసింది. అది వచ్చింది కాబట్టి పోతుంది కూడా. అది మళ్ళీ పోయినప్పుడు దాంతోనే ఆడుకుంటూ ఉంటే పోతే నువ్వు బాధపడతావు. అలా నువ్వు ఏడవకూడదు అని అనుకుంటే వచ్చిపోయేటువంటి ఆనందాన్ని బోనస్ లాగా ఉంచుకో. కానీ సహజ ఆనందం ఒకటి ఉన్నది. దాని పేరేంటి? స్వాభావిక ఆనందము. అది దేని మీద ఆధారపడదు. కాబట్టి సహజ సద్రూప, సహజ చిద్రూప, సహజ ఆనందము. ఈ సహజ అన్నది అన్నింటికీ పెట్టుకోవచ్చు. ఏ వస్తువుకైనా సరే సత్ అన్నది ఉంటుంది. సత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు కుండకి సత్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి? మట్టి నుంచే వస్తుంది. అదేవిధంగా జగత్తులో వస్తువులన్నింటికీ కూడా సత్ అన్నది ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది. అలా వచ్చినటువంటి అస్తిత్వం ఆగంతుకం. కానీ ఆత్మది సహజం. ఆత్మ చైతన్యం వల్లనే మనం అంతా కూడా చైతన్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాం. ఈ దేహం చైతన్యమా అచేతనంగా ఉంటుందా? కానీ చేతనంగానే కనిపిస్తోందే. కానీ ఆ చేతన ఎక్కడి నుంచి వస్తోంది? నిజంగా ఇది చేతన అయితే అది ఒకరోజు ఎందుకు పోతోంది? కాబట్టి ఆగంతుకం వచ్చింది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ నుంచి వచ్చింది. కాబట్టి ఆత్మ గురించి చెప్పినప్పుడు సహజ సత్, సహజ చిత్, సహజ అవబోధ, సహజ ఆనందం అలాంటి ఆత్మస్వరూపం గలది ఇది. పోనీ ఇదేమైనా చిన్నదా అంటే అంబుదౌ. అంబుదౌ అంటే సముద్రం లాంటిది. అంబుదౌ అంటే అంబః నిదీయతే అస్మిన్ ఇతి అంబుదౌ. ఇది మామూలుది కాదు, మహాసముద్రం. మళ్ళీ ఇక్కడ సముద్రంతోనే ఎందుకు పోలుస్తున్నారు అంటే సముద్రంలో ఉన్నటువంటి బహుత్వం అంతా కూడా వాస్తవానికి అక్కడ ఉన్నది నీరే. కానీ ఇంకా ఏమేమి కనిపిస్తాయి? అలలుగా కొన్ని,
నురగగా కొంత, సుడిగుండాలుగా కొంత, ఇలా రకరకాలుగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నది నీరే. అలా నీరే అయినా కూడా ఇన్ని రకాలుగా కనిపిస్తున్న అది నామరూపాలు మాత్రమే. అలాగా ఆత్మ అనేటువంటి సముద్రంలో ఈ జగత్తులన్నీ కూడా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మహాసముద్రం. అది కూడా ఎలాంటిది? నిస్తరంగా, తరంగాలు లేనటువంటి సముద్రం. అయితే ఇక్కడ తరంగాలు లేనటువంటిది అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, విభజనకు వీలు లేనటువంటి సముద్రము అని అర్థం చేసుకోవాలి. నిస్తరంగా అంటే విభజనకు లేనటువంటిది. దీన్నే ఏమని అన్నారు అంటే, నాలో ఉన్నటువంటి అంతరాత్మ, నీలో ఉన్నటువంటి అంతరాత్మ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. అలాగే అంతరాత్మ అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. ఇప్పుడే కదండి విభజనకు ఆస్కారం లేదు, మహాసాగరం అని అంటున్నారు, మళ్ళీ వెంటనే నా లోపల ఉన్నటువంటి అంతరాత్మ అని కూడా ఎందుకంటున్నారు? ఏదైనా సరే ఒక దాంట్లో ఉండాలి అంటే ఆ వస్తువు ఎందులో అయితే ఉంటున్నారో దానికంటే చిన్నదిగా ఉండాలి. ఇప్పుడు ఈ గదిలో నేను ఉన్నాను, మీరు ఉన్నారు అని అనుకోండి. ఈ గదిలో కొండ ఉన్నది, ఈ గదిలో కొండ కూడా ఉన్నది. కొండ ఉన్నది పర్వాలేదు, కొండ ఎలా ఉంటుంది? గదిలో ఉండాలి అంటే గది కన్నా చిన్నదిగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమో ప్రత్యేగాత్మ అని అంటున్నారు. అంతరాత్మ అంటే మనసులో ఉండేటువంటి ఆత్మ అన్నప్పుడు అది మన శరీరంకి లోపల ఉన్నది అంటే మనకంటే చిన్నగా ఉండాలి. అప్పుడు ఏ ప్రమాణం ఇస్తారు? అంగుష్ట మాత్రం. అదేదో థమ్సప్ లాగా ఉన్నది, కానీ ఏదో సముద్రం అంటున్నారు, అంతటా వ్యాపించి ఉంటుందంటున్నారు. అది లోపల ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ శంకరుల వారు వ్యాఖ్యానం చేస్తారు. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. లోపల అన్నప్పుడు ఉపలబ్ధి స్థానం, అది అంతటా ఉంటుంది, కానీ మీ యొక్క అంతఃకరణలో ఉపలబ్ధం అవుతుంది కాబట్టి అంతరాత్మ, మీ లోపల ఉండేటువంటి ఆత్మ అనడం ఎలాగా? అది కూడా స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అంటే గోడ మీద స్వచ్ఛమైనటువంటి ప్రతిబింబంలాగా. స్వచ్ఛమైన గోడ మీద మనం సినిమా వేసామనుకోండి, అది స్పష్టంగా కనపడుతుంది. అదే గాలికి ఎగురుతున్నటువంటి తెర మీద వేసామనుకోండి, ఆ ప్రతిబింబం స్పష్టంగా ఉండదు. హీరో విలన్ని కొడుతున్నాడా, విలన్ హీరోని కొడుతున్నాడా అర్థం కాదు. అదే గోడ మీద అయితే చాలా స్పష్టంగా స్థిరంగా ఉంటుంది. అంతేగాని అది తెర మీద పడదు అని కాదు. ఆ విధంగా ఆత్మ అంతటా ఉన్నది, కానీ అది సత్వగుణం ఆధిక్యంగా ఉన్నప్పుడు అది విశేషంగా తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేక్ ఆత్మ అని అంటారు. ప్రత్యేక్ ఆత్మ, అంతరాత్మ అని అన్నప్పుడు అదేదో లోపల ఉన్నది అనే కాదు, అంతటా ఉంటుంది. లోపల ఉంటుంది అంటే మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది అన్న ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఆత్మకు ఎక్కడా భేదం లేదు. భేదం లేని చోట భేదాన్ని చూస్తే ఏమనాలి? ఇప్పుడు నాకు కొమ్ములు మీకు కనపడ్డాయనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? నాకు కొమ్ములు లేవు, అయినా సరే అప్పట్లో ఏదో ఓనీడా టీవీకి ఒకటికి 2 కొమ్ములు ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అలాగా కొమ్ములు ఉన్నవాడిలా నేను కనిపిస్తున్నాను అనుకోండి. నిజంగా నాకు కొమ్ములు ఉండి అవి మీకు కనిపిస్తే దాన్ని జ్ఞానం అని అంటారు. లేని దాన్ని కనుక మీరు చూస్తే దాన్ని ఏమంటారు? భ్రమ అని అంటారు. భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా భావించడం. ఆ ఆత్మలో విభజన లేదు, కానీ వాడిలో ఒక ఆత్మ, వీడిలో ఒక ఆత్మ, ఇంకొకటిలో ఇంకొక ఆత్మ అంటే అక్కడ ఏమంటారు? భ్రమ. ఇక్కడ మహాన్ భ్రమ అంటున్నారు.
ఇంకా ఏమంటున్నాడు అంటే విప్రోయం అంటే నువ్వేదో బ్రాహ్మణాత్మ, స్వపచోయం అంటే నేను చండాలుని యొక్క ఆత్మ, స్వపచుడు అంటే కుక్క మాంసాన్ని తినేవాడు. ఆ రోజుల్లో కుక్క మాంసం తినడం అన్నది అత్యంత హేయకరంగా భావించేవారు. ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడు చైనాలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అన్నది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విధంగా చండాలుల్లో ఆత్మ, బ్రాహ్మణ ఆత్మ, ఇలాగ భేదం ఏమైనా ఉంటుందా? అలాంటి భేదాన్ని ఎందుకు చూస్తున్నావు? అనంతమైన సముద్రంలో ఎక్కడ చూసినా సరే ఆ నీరు ఉప్పగానే ఉంటుంది. కానీ అక్కడ ఉప్పగా ఉంది, ఇక్కడ తీయగా ఉంది అని అనడానికి లేదు. అలాంటి భ్రమ ఇది మామూలు భ్రమ కూడా కాదు, మహాన్ భ్రమ అని అంటున్నారు. ఎందుకంటే ఆత్మ అంటేనే చాలా పెద్దది, మహాన్. కాబట్టి ఆత్మ విషయంలో కలిగినటువంటి భ్రమ కూడా ఎలా ఉంటుంది? మహాన్ భ్రమ, పెద్ద భ్రమే. ఎందుకంటే ఆత్మను మించినటువంటి పెద్దది ఏదీ లేదు. ఆ విధంగా స్వామి ఇందులో ఏదైనా భేదం ఉందా చెప్పండి అని అడగంగానే శంకరాచార్యుల వారికి పూర్తిగా అర్థమైపోయింది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఆయన మహావేదాంతి, ఆత్మతత్వాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. అంటే మీరు అడగచ్చు, అదేంటండి 2 శ్లోకాలు చెప్పేటప్పటికి ఆయన ఆత్మజ్ఞాని అనేస్తారా అంటే, అక్కడ ఏదో నాలాగా ప్రిపేర్ అయ్యి ఉపన్యాసం చెప్పినట్టు కానీ, నేర్చుకుని పద్యాలు చెప్పినట్టు కానీ వాడు అడగడం లేదు. నేర్చుకుని చెప్పడం వేరు, అనుభవంతో చెప్పడం వేరు. అది అందరికీ తెలియదు. మామూలు వాళ్ళంటే ఏదో చెప్తున్నారులే అని అనుకుంటారు. కాబట్టి ఏదో నేర్చుకుని మాట్లాడినట్టుగా అతను మాట్లాడడం లేదు. నేను ఆత్మను అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఆ విధంగానే ఉంది. నేను దేహాన్ని, నేను శరీరాన్ని, నేను మనస్సును అంటూ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఇదానంద రూప శివోహం శివోహం అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఎవరి హృదయంలో అయితే ఆత్మానుభవం నిలబడుతుందో, ఆత్మబోధ ఎవరికైతే లభించిందో, ఆత్మ విషయక అజ్ఞానం ఎవరికైతే పోయిందో, అహం వాసన, అహం బ్రహ్మాస్మి అన్న వాసన ఎవరికైతే ఉన్నాదో, అటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ పరిమాణం వేరేగా విధంగా ఉంటుంది. మామూలుగా మాట్లాడిన వాడికి, మహనీయులు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుందండి. ఏదో నేర్చుకుని వచ్చి మాట్లాడుతున్నట్టుగా లేదు. ఆ నిలబడ్డం, ఆ టీవీ అంతా కూడా ఆ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నది. అంటే పరమేశ్వరుడే వచ్చి నన్ను ఉద్ధరించడానికి వచ్చాడా అని శంకరుల వారికి అనిపిస్తోంది. ఆ విధంగా ప్రశ్నించగా ఆ చండాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఈ శంకరుల వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలా నమస్కారం చేసి ఆయన ముందు ఒక 5 శ్లోకాలను చదివారు. ఆ శ్లోకాలను మనం మనీషా పంచకము అని పిలుస్తాం. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా సందర్భం మాత్రమే. ఆ సందర్భం కూడా ఎంత గట్టిగా ఉందో చూడండి. ఆ సందర్భంలో చెప్పబడింది ఎంత గొప్పగా ఉందో చూడండి. నిజానికి ఇది ఆత్మబోధ కూడా చెప్పిన తర్వాత చెప్తే మంచిది. కానీ సరే, మొన్ననే తత్వబోధ అయింది కదా, అర్థం చేసుకుంటారేమో అన్నట్లుగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. లేకపోతే ఆత్మబోధ చెప్పిన తర్వాత ఇది చెప్పాల్సి ఉంటుంది. ఆ తత్వబోధ కూడా మీరు వినకుండా దీనిని చెప్పాలి అంటే ఈ ఉపోద్ఘాతానికి ఓ 10 తరగతులు అయ్యేవేమో. అయితే ఆ తర్వాత చెప్పినటువంటి 5 శ్లోకాలు మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.